యేసు రక్తములో మనం ఉన్నాము. యేసు రక్తముతోనే తండ్రి యొద్దకు చేరాలి. యేసు రక్తముతోనే పరలోకానికి వెళ్ళగలం. మన యొక్క అర్పణలు, మన యొక్క బలులు, మన యొక్క నైవేద్యములన్నీ కూడా దేవునికి మరి అవసరం లేనిది. మనం పాపముతోని, మనం అపరాధముతోనూ ఇస్తే, ఇష్టం లేని తనముగా ఇస్తే ఆయన ఎలా స్వీకరిస్తాడు? అందుకనే తన ప్రియ కుమారుడు సమస్తాన్ని కూడా జరిగించి వెళ్ళాడు. మనం ఒకటి చేయవలసింది ఏంటంటే, మన హృదయము ఆయనకి ఇవ్వాలి. మన హృదయము ఆయనకి స్థానం కలిగి జీవించాలి. మన హృదయములో ఆయన జీవించాలి, కొలువై ఉండాలి. ఎవరు? క్రీస్తు కొలువై ఉండాలి. గమనించండి. కాబట్టి ఈ లోకానికి మనం ఉప్పై ఉన్నామంటే ఆ ఉప్పు సారం కలిగి ఉండాలి. క్రైస్తవుడంటే క్రీస్తును పోలి జీవించాలి. ఇది ఫైనల్.